దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని శుభముగా ఈ దినమంతా చక్కటి ఆలోచన, చక్కటి తలంపులతో నడిచారని, జీవించారని, అంటే ముందుకు మీ పనులని చక్కపరుచుకున్నారని నమ్ముతూ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ దినము పాఠము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, దేవుని శక్తి. దీని కొరకే మనం మాట్లాడుకున్నాం. సుమారు 12 వచనాలుగా, అంశాలుగా మనకు దేవుడు ఇచ్చిన దాఖలాలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. 12 అంశాలతో కూడిన 12 తలంపులు భక్తులతో, 12 మంది భక్తులతో మాట్లాడిన విధానం మనకు కనబడుతుంది. దాని కొరకు ప్రార్థించేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి మేము మాట్లాడుచుండగా దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ ఆలోచన క్రియలు మాకు అందించి బలపరిచి నడిపించుమని, నీ సన్నిధి కాపుదల ఎల్లవేళలా మాకు దయచేయమని, నీ ఆలోచనతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా దయచేసి మహిమ పొందమని, నీ ఆత్మ నడిపింపు మాకు దయ చూపించమని, నీ ఆలోచనతో మమ్మల్ని సిద్ధపరచమని, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరీరములు, కార్యములు, త్రియేక దేవ, నీ సహాయం మాకు అనుగ్రహించి వినిచున్న నీ బిడ్డలకు, వారి ఆలోచన, వారి తలంపులకు దేవా నీవే బలమును చేకూర్చి, ఇంతవరకు నాయన ఈ దినమంతా తోడుగా ఉండి నడిపించి బలపరిచి ఆదరించి ఆయుత్తపరిచిన క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయం మీ ಎಲ್ಲರಿಗೂ తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అనేక రకాలుగా మనతో మాట్లాడుతూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం, దాని యొక్క భావాలు తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే దేవుడు నీతో నాతో ఎలాగో మాట్లాడుతున్నాడు, దేని నిమిత్తం మాట్లాడుతున్నాడు, అసలు దేని నిమిత్తం మాట్లాడబోతున్నాడు అనే విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు మనకు అందించినప్పటికీ ఇక్కడ అనేకమైన ఆలోచనలోకి మనం వచ్చినప్పుడు, యెహోషాయు తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత యెరోబాము అతని సింహాసనం మీద ఆసీనుడై యెహోవాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల్లో సమాధి యందు పాతి పెట్టబడెను. అంతటి ఎలీషా మరణకరణమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజుకు అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడిచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి కొదవయు రౌతులు నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటివి, మానవులు తీసుకుని అతనితో చెప్పగా అతడు ఇంటిలో బార్లము తీసుకుని నీ చేయి వింటి మించి ఉంచమని. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇదొక రీతిగా కనబడుతుంది. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇక్కడ అనేక విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్న కొన్ని మాటలని 20 వచనములో మనం చదువుతున్నప్పుడు, తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొంత శ్యామలను పాతిపెట్టుచును సైన్యములకు పోబడి ఆ శవమును ఎలీషా సమాధిలో పూడ్చగా ఆ తింపిన శవము ఎలీషా చూడండి, ఎలీషా ఎముకలకు అనగా శరీరముకు తలిగినప్పుడు ఆ సైన్యుడు బ్రతికాడు. అంటే
ఎలీషా జబ్బుపడి చనిపోయాడు అనేది మనం వింటున్నాం. ఎలీషా ప్రార్థన చేస్తే అనేకమైన శక్తులు దేవుడు కుమ్మరించాడు, అనేకమైన బలాలు చేకూర్చాడు. అందుకే ఎముకలు అంటే క్షీణించిపోయిన శరీరములో కూడా ఆయన ఎముకల్లో మూలుగులో పరిశుద్ధాత్మ శక్తి ఎలీషా యొక్క దేహములో దాగబడి ఉన్నది, ఎముకల్లో ఉన్నది అని ఎలాగ మనకు అర్థమవుతుందంటే, ఎలా తెలుస్తుందంటే, ఈ యొక్క సైనికుడు చనిపోతున్నప్పుడు ఆ ఎలీషా సమాధిలో ఆ దేహాన్ని పెట్టినప్పుడు ఎలీషా దేహానికి ఆ ఎముకలు తగిలి ఆ బంటుడి యొక్క శరీరము ఆ ఎముకలకు తాకినప్పుడు అతడు లేచి బ్రతికాడని చరిత్ర మనం చదువుతున్నాం. ఇక్కడ కాళ్ళ మోపు నిలిచెను. ఇక్కడ చూడండి, అంటే దేవుని శక్తి మనిషిని ఎలాగో నిన్ను కాపాడుతుంది. దేవుని ఆత్మతో నువ్వు జీర్ణించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలాగూ దేవుని ఎడల శక్తిని పొందుతాడు. ఏలి అయితే సజీవుడిగా పరలోకం వెళ్ళిపోయాడు అగ్ని రథాలతో. ఎలీషా కొంత బలహీనపడి జబ్బుపడి చనిపోయినప్పుడు అతడు దేహము దేనితో నింపబడిందంటే దేవుని యొక్క శక్తితో నింపబడింది. ఎలీషా దేహము సమాధిలో పెట్టబడింది. ఆ సమాధి పెద్దగా ఉండటం వల్ల ఆనాడు గృహాలు కదా, కొండ గృహాలు తొలికి పెట్టేవారు సమాధులు మనుషుల యొక్క దేహాలని. అలాగే ఆ యొక్క ఎలీషా యొక్క దేహం పక్కనే ఈ బంటుడి యొక్క దేహాన్ని పెట్టగా, చనిపోయిన దేహాన్ని పెట్టగా, ఆ దేహము తాకి ఆ శరీరము లేచి దిగ్గున నిలబడ్డాడంట. అతడు వెళ్ళిన వారు భయపడ్డారు, కానీ ఆ బంటుడు లేచి నిలబడి బయటకు వచ్చాడు. దేవుని శక్తి ఎంతగా మానవుని యొక్క దేహాన్ని ఆవరిస్తుంది. దేవుని శక్తి మానవుని యొక్క ఎముకలను ఆవరించుకుంటుంది. అందుకే దేవుని వాక్యం బలము గలది, సజీవము గలది, రెండంచు గల వాడిగల ఖడ్గము, ఎటువంటి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించిన బట్టుకు దూరుచు హృదయక తలంపులను ఆలోచింపచేయుచున్నది. అంటే దేవుని యొక్క శక్తితో నింపబడిన నీవు, దేవుని ఆత్మచేత బలపడిన నీవు, దేవుని శక్తిని నువ్వు జీర్ణించుకుంటున్న శరీరంలో దాచుకున్న నీవు ఆ దేహాన్ని విడిచిపెట్టకుండా ఏం చేస్తుంది? జీవము కలిగి ఉంది. అంటే ఆ దేహాల్లో కూడా ఏమండి శక్తి ఉన్నది. ప్రియులరా, ఏ దేహము కూడా పురుగు పట్టుతుందంటే పురుగు పడుతుంది ప్రతి దేహం. కానీ కొన్ని దేహాలు పురుగు పట్టకుండా ఆ దేహం ఆటోమేటిక్గా దేహంలో ఉన్న వాటర్ అంతా భూమిలోకి వెళ్ళిపోయి అస్థిపంజరంగా మారిపోతారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎలీషా దేహముకు ఈ బంటుడి యొక్క శరీరం దేహము తలకగా అతడు దిగ్గుని లేచి నిలబడును. దేవుని శక్తి ఎంత గొప్పదో గమనించండి. దేవుని ఆత్మను పొందిన నీవు సామాన్యుడు కావు. నువ్వు అన్యుడువైనా, క్రైస్తవుడువైనా, మరొకడువైనా కానీ దేవుని ఆత్మ, దేవుని ప్రాణము నేను జీవింపచేస్తుంది. దేవుని ప్రాణముతో నేను భూమి మీద బ్రతుకుతున్నాను నువ్వు గ్రహించున్నాడు. దేవుని శక్తిని పొందుకుంటా కుమారుడే, కుమార్తె. ఇక్కడ దేవుడు ఎలీషా ద్వారా ఏమి నీతి వాక్యం చెప్తున్నాడంటే, ఎలీషా అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. నయోము రాజు కుష్టి వ్యాధిని తొలగొట్టాడు, మనందరకు తెలుసు. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క శక్తికి లోపడిన వ్యక్తులు రోషము కలిగి ఉంటారు. వారి ఎముక కానీ, వారి దేహము కానీ, వారి మాట తీరు కానీ, వారి ఆలోచన క్రియలు రోషముతో, పరలోకమైన రక్షకుడైన ఆత్మతో నింపబడిన వారు నువ్వు నీతిగా నిజాయితీగా జీవిస్తే ప్రవచనాలతో నిన్ను ఆశీర్వదిస్తారు. అదే నీవు తప్పులు చేసి పొరపాట్లు చేస్తే చూడండి, వారు గద్దింపుతో నిన్ను మందలిస్తారు. ఇది మాత్రం ప్రతి వారు గ్రహించాలి. ఒక యాజకుడు గద్దించాడంటే ఆశీర్వాదంగా భావించిన ఆ కుటుంబం కానీ, ఆ వ్యక్తి కానీ జీవించబడతాడు. కావాలని కొందరు దేవునికి సేవకుడు కానీ కొందరు మాట్లాడితే మాత్రం ప్రియులారా, అతను నాశనం అవుతున్నా, ఇతని శాపం అతని మీదకి వెళ్ళినా దానికి బాధ్యత ఎవరంటే యాజకుడే. అందుకనే యాజకుడు శాపవచనం పలికేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. 100 సార్లు ఆలోచిస్తేనే తప్ప ఎవరిని నోటి నుండి చెప్పించరాదు అని లేఖనం చెప్తుంది.
కాబట్టి ఎలీషా సాధారణంగా శపించేవాడు కాదు, సాధారణంగా గద్దించేవాడు కాదు. వారి వారి యొక్క క్రియలనే వారిని నాశనం చేయాలి తప్ప ఆ నాశనం చేసే క్రియలను అయ్యో నేను నాశనం అయిపోతానని ఆశ్రయం కోరిన ఎలీషా దగ్గరకు వచ్చి ఎలీషా సహాయం కోరిన ప్రతి వారిని కూడా ఆ క్రియలను తప్పించి బాగు చేసి గొప్పవారిగా చేసినట్టుగా చరిత్రలో మనం వాక్య గ్రంథంలో చదువుతున్నాం. అలాగే అదే రాజుల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా 20వ వచనంలో మనము చదువుతుంటే మొదటి వచనం కానించి మొదటి రాజుల గ్రంథం 20వ వచనంలో మనం చదువుతున్నప్పుడు 20వ అధ్యాయంలో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము పుట్టగా ఆ మోజు కుమారుడు ప్రవక్తి అయిన యెషయా అతని యొద్దకొచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తమ మొక్కమును గోడ తట్టు తిప్పు ఇక్కడ ఏం చేశాడు సార్, తన మొక్కమును వెంటనే గోడ తప్పు తిప్పుకుని ఇక్కడ ఏం చేస్తాడు, యెహోవా నేను కృతజ్ఞుడినై నీ శక్తితో నేను నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగించుతనో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థించును. యెషయా నడుముశాలలో ఉండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదులకు దేవుడని యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీకు కన్నీళ్లు విడిచుచు చెప్పిని నీ ప్రార్థన నేను అంగీకరించి నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కుపోవదువు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును నీ పట్టణమును అసూరు రాజు చేతి నుండి పడకుండా నేను విడిపించదను. పిమ్మట యెషయా అంజూరపు పర్ణండ్లు తిని తెప్పించుడని చెప్పగా వారు తాను తెచ్చి పురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడిను. యెహోవా ప్రియులారా, హిజ్కియా రోగిష్ఠుడిగా ఉన్నప్పుడు యెషయా భక్తుడు గద్దించినప్పుడు తనకి ఎందుకు వచ్చిందో రోగం అన్నప్పుడు తన మూర్ఖత్వం తన అవివేకతనము వల్లే వస్తుంది. ఇక్కడ దేవుని శక్తి కలిగి వెంటనే గ్రహించాడు కాబట్టి హిజ్కియా వెంటనే గోడ తట్టు తిరిగి దేవునిని వేడుకున్నాడు. ఇవాళ ఎంతమంది అలా చేస్తున్నారు? తప్పు అని తెలుసుంటూ కూడా తప్పు నొప్పుకుంటాకి అబ్బో మీకు సంగతి తెలుసా? రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం కానీ మరి ఆ యొక్క హెలికాప్టరు మరి క్రాష్ అయి చనిపోయాడు నిజమే, కానీ రాజశేఖర రెడ్డి గారును వారి యొక్క అంటే అతడు ప్రతి దానికి ఎప్పుడైతే పొరపాటుగా మాట్లాడాడో వెంటనే క్షమాపణ కోరుకునేవాడంట. అంటే తప్పుని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఇక్కడ హిజ్కియా కూడా యెషయా భక్తుడు చెప్పగా వెంటనే ఏం చేశాడు, గోడ తట్టు తిరిగి కన్నీటితో వేడుకుని, అయ్యా నీ ఎదుట నా నడక నా పడక నా క్రియలు ఏ రకంగా ఉన్నాయో నాకు తెలీదు, కానీ నన్ను మన్నించు, నీ ఎదుట యథార్థంగా జీవించడానికి మరొక అవకాశం అని హిజ్కియా కోరగా యెషయా భక్తుడు బయటికి వెళ్ళకముందే అతని విల్లు గడప దాటక మునిపే దేవుడు వర్తమానం ఇచ్చాడు. ఆరోగ్యముతో పాటు రాజ్య బలాన్ని ఇచ్చాడు. దురాత్మ శక్తుల నుండి విడిపించాలని నేను కాపాడుతానన్నాడు. పైగా 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. ఎంత గొప్ప అదృష్టం అండి! దేవుని యొక్క బైబిల్లో ఉన్న దేవుని యొక్క శక్తి కనుగొనలేవా? దేవుని శక్తి ఏంటో తెలుసుకోలేకపోతున్నావా? దేవుని ఆలోచన ఏంటో నీకు అర్థం కావట్లేదా? దేవుని కృప ఏంటో నీకు తెలియట్లేదా?
దేవుని ఆలోచన ఏంటో నీకు అర్థం కావట్లేదా? దేవుని క్రైస్తవుడిగా ఉన్నప్పుడు కూడా నీవు దేనికి పనికి రాకుండా మారిపోతున్నావా? దేనికి అర్థం కావట్లేదు నా జీవితానికి అనుకుంటున్నావా? అయితే ఇక్కడ 12 వచనాలు మనకు కనబడ్డాయి. ప్రియులారా, ఆది కాండంలోని, సంఖ్యాకాండంలోని చూడండి, అలాగే ప్రియులారా రాజుల గ్రంథంలోని మనకు ఈ విషయాలు దైవశక్తి ఎంత గొప్పదో మనకు కనబడుతుంది ప్రియులారా. అయితే ఈరోజు నీవు నేను వింటున్నాం కానీ దాని యొక్క భావాలు ఎక్కడ ఎలాగున్నాయో గ్రహించలేని వారిగా ఉన్నాం. కనుక ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు 12 అంశాలతో కూడిన దైవశక్తి యొక్క ఉపమానములు మనకు అందించారు. అయితే ఈ 12 కూడా కొన్ని మెసేజ్లుగా మీకు వివరించాను. కనుక మీ అందరూ కూడా గమనిస్తూ దేవుని ఎదుట విశ్వాసముతోనూ భక్తితోనూ భయముతోనూ దేవుని శక్తి ఎలాంటిదో గ్రహించేవారిగా ఉండాలి. అందుకే పాత నిబంధన గ్రంథంలో దైవశక్తిని కనుగొనలేక గ్రహించలేక ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడు ఏ రకంగా మరి మార్పు తెచ్చాడు, వారిని ఏ రకంగా మార్పు కలగజేశాడు దేవుడు అనేది మనం గ్రహించాలి. కనుక ప్రియులారా, మనం ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో, ఎంత శక్తితో కూడినదో, ఎంత బలముతో కూడినదో ఒకసారి మీ అందరు గమనించండి. క్రైస్తవుడిగా ఉండి బాప్తీసం తీసుకున్నంతనే క్రైస్తవుడు కావు ప్రియులారా. ఇలా దేవుని ఆత్మచేత నింపబడిన ఎవడైనా కానీ, నేను దేవుని ఆత్మచేత నేను నింపబడి భూమి మీద బ్రతుకుతున్నాను మనిషిగా అనుకునే ప్రతివాడిలో దేవుని ఆత్మ ఉన్నది, ఉన్నవారిలో కూడా ఉంది. కానీ గ్రహించటం ఆలస్యం. అన్యుడైనను దేవుడిని ఎరగని వాడినైనను దేవుని ఆత్మ ఉన్నది. ప్రాణమున్న ప్రతివాడు కూడా దేవుని కుమారుడే, ప్రాణమున్న ప్రతివాడు కూడా దేవుని బిడ్డలే. ఎందుకంటే యేసు ప్రభు బైబిల్ లేఖనం ఎలా చెప్తుంది? అతడు నాసికారంధంలో ఆయన ప్రాణమును ఊదగా సలించి మనుషుడాయాడని మనం ఎలా చెప్పుకుంటున్నామో, ఇలా విమర్శలు మానుకుందాం, ప్రతి విమర్శలు మానుకుందాం. అందరూ మన సహోదరులని, అందరూ మన తోటివారని, అందరూ మన బంధుమిత్రులని, అందరూ మనవారమని, అందరూ ఒకే గాలి, ఒకే నీరు, ఒకే ఆహారం, ఒకే పదార్థములో మనం భూమి మీద నివసిస్తున్నాం. వీటికి ఏమీ లేని, దేనికి లేని భేదము మనుషులకి ఎందుకు ఈ భేదం? ఈ భేదం ఎవడు సృష్టించాడు? ఎక్కడ సృష్టించబడింది? దేని ద్వారా అది మొలకెత్తుతుంది? దాని రాకుండా దేవుడని యెహోవా తన కుమారుడిని భూలోకాన్ని పంపించి మొలవకుండా దానిని ఏం చేయాలి? ఒకవేళ మొలిస్తే ఎలాగ నాశనం చేయొచ్చో, ఎలా దాన్ని అగ్నిలో కాల్చవచ్చో మార్గం చూపించిన వారు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడకను, పడకను, ఆలోచనను, క్రియలను ఎరుగున్నావా? ఎరుగుంటే ఈ రోజునే దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేయి. దేవుని శక్తి ఇది హిజ్కియా క్షణాల్లో వెంటనే దైవజనుడు దాడ వర్తమానం అంది, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని దృష్టికి నీ విరోధంగా కనపడే పరిస్థితి కొందెచ్చుకున్నావు, జాగ్రత్త, నీకు తెగులెందుకు వచ్చింది తెలుసా? దేవునికి అనుకూలంగా నడవపోతే దేవుడు తెగులుతోనూ అనేక రకములుగా మొత్తుతాడనే విషయం మర్చిపోతున్నావు అని గ్రహించినప్పుడు, దైవజనుడు గద్దించినప్పుడు ప్రియులారా వెంటనే గోడ తట్టు తిరిగాడు. క్షణాల్లోనే దీవించబడ్డాడు. 15 సంవత్సరాలు 15 సంవత్సరాల ఆయుష్ను పొందాడు. ఈనాడు మనము ఉన్నాం. ఆయుష్ అంటే ఏంటో తెలీదు, ఆశీర్వాదం అంటే తెలీదు, దైవశక్తి ఏంటో తెలీదు, దైవ ఆత్మ ఏంటో తెలీదు, దైవ ప్రేమ ఏంటో తెలీదు, దైవ ఆలోచన ఏంటో తెలియకుండా ఈరోజు మనం బ్రతుకుతున్నాం. జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కుమారుడా, కుమార్తె. ఈ సాయంకాల పూట ఈ సమయంలో దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు. ఎవరైనా కానీ మతము లేదు, కులము లేదు, అందరూ సమానులే, అందరూ నా ఆత్మ చేత నింపబడిన వారే. ఎప్పుడైతే భేదములతో ఈ లోకంలో జీవిస్తామని ఆశ కలిగి ఉన్నావో, ఆ మనుషులు జీవించిన తాకలాలు, మరి ఆ మనుషులు ఏమయ్యారో కూడా, ఎలా మరుగైపోయారో కూడా చరిత్ర చెబుతుంది. దాఖలాలు కూడా మనకు కనపడు. జాగ్రత్త, మరుగు చేసేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే. నువ్వెక్కడున్నా ఎలాగున్నా నిలబెట్టాలనుకుంటే కుంటువాడైనా గుడ్డువాడు అయినా, వికలాంగుడు అయినా, అంగవైక్య కలిగిన వాడు అయినా దేవుడు నీ స్వరాన్ని వాడుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు.
చేతులు లేవు, కాళ్ళు లేవు, ఏమీ లేవు, నోటి మాటే ఉంది. ఆ మాటతోటి దేవుడు ప్రయోగాలు చేయగలుగుతాడు. నీ ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యములు చేస్తాం. అట్టి ఆలోచన దేవదేవుడు మీకు, మీ కుటుంబాలకు అందించి ఆయన రాకడకు మిమ్మల్ని అందరూ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల మా దేవా, నీ కొందనాలు. పరిశుద్ధాత్ముడా, దేవుని శక్తి ఈ మాటలు మేము కలిగి ప్రార్థిస్తుండగా ఈ దైవశక్తి ద్వారా అనేకమైన భక్తులు, 12 మంది భక్తులను మా కళ్ళ ముందు పాత నిబంధన గ్రంథంలో చూపించాం. ఈ భక్తులందరూ కూడా దైవశక్తిని ఏ రకంగా కలిగి వారు సరి చేసుకున్నారో, దాన్ని అనుసరించారో, కొనసాగారో మేము చూసాం ప్రభా. ఇదిగో కాబట్టి నాయన, మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో అటువంటి ఏదైనా సంఘటనలు జరిగితే సరి చేసుకునే అవకాశం మాకు కూడా ఇస్తావని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాం. నా దేశమే కాదు, ప్రపంచ దేశాలు, మానవులు, అధిపతులు అనేకులు ప్రభా ఆధిపత్యములో కాకుండా సమానతత్వం, నిమ్మదనం, శాంతి, సమాధానముతో అందరూ ఉండినట్లు ప్రార్థించే కృపను అందించమని నిదేన దాసుడే నన్ను, నా కుటుంబాను, నా దేశ ప్రజలను, నా బంధుమిత్రులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న వారందరినీ, అందరూ నా వారే ప్రభా. ఎవరైతే బలహీనత కలిగి ఉన్నారో వారికిని, ఎవరైతే ఏం కోరుకున్నారో వారికిని నీ ఆత్మ నడిపిము దయచేసి, నీ ఆలోచనతో కలగజేసి ఈ లోకములని నమ్మిన వారిని సిరిమంతులుగాను, ధనవంతులుగాను, గొప్పవారిగాను, జ్ఞానవంతులుగాను ఆశీర్వదిస్తారన్నాం. నీ ఆశీర్వాదాలన్నీ వారి అందరికీ సమకూర్చి నడిపించి బలపరిచి, ఏ ఆశతో నీ మాటలు వింటున్నారు, ఏ కోరికలతో ఈ మాటలు ఆలకిస్తున్నారు, వారందరికీ ఆటి ఆలోచన తలంపులను నెరవేర్చి ఫలింపు చేసి దాన్ని పెంపార చేసుకుని ఆలోచనను బిడ్డలందరూ కదా ఇచ్చమని ఆత్మరక్షణకర్త అయిన క్రీస్తు పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకమా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరిన గాక. మానవుడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసి క్షమించిన ప్రకారంగా మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకు కీలు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, అపవాదికులం ప్రవేశ రక్తమే జయము, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికుల అంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీకు, మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.